ఓడికత్తుకి తక్కువ ఓడికత్తుకి తక్కువ ఈడీకి తక్కువ సిబిఐకి ఎక్కువ ఈడీకి తక్కువ సిబిఐకి ఎక్కువ ఈడీకి తక్కువ సిబిఐకి ఎక్కువ తక్కువ అరడజన్కి ఎక్కువ తక్కువ అరడజన్కి ఎక్కువ తక్కువ ఈ లెవెన్ రెడ్డి గారు ఓడికత్తుకి తక్కువ ఓడికత్తుకి తక్కువ ఓడికత్తుకి తక్కువ ఓడికత్తుకి తక్కువ అరడజన్కి ఎక్కువ తక్కువ అరడజన్కి ఎక్కువ అరడజన్కి ఎక్కువ తక్కువ ఈడీకి ఎక్కువ సిబిఐకి తక్కువ ఈడీకి ఎక్కువ సిబిఐకి తక్కువ ఈడీకి ఎక్కువ సిబిఐకి తక్కువ. మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే లెవన్ రెడ్డి గారు శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈరోజు నువ్వు జగన్ ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుని నీ వాయిస్ని తగ్గించుకుని నీకు ఇచ్చిన స్థానాన్ని ఒకసారి గుర్తు చేసుకుని తెలుగు ప్రజలందరూ కూడా నిన్ను ఎక్కడ కూర్చోబెట్టారో ఒకసారి గుర్తు చేసుకోవాలని, అలాగే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీది కాదని, అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఏ స్థాయిలో కూర్చోబెట్టారో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, నువ్వు తండ్రి చావు బాబాయ్ గొడ్డలి ఏటుని చూసుకుని ముఖ్యమంత్రి అయ్యి ప్రజల్ని ఏ స్థాయిలో ఉంచావో నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని, అలాగే అదే ప్రజలు నిన్ను ఏ స్థాయిలో ఉంచారు, ఎన్ని సీట్లకు పరిమితం చేశారు, అసలు నీ పార్టీ క్యాడర్ కానీ నీ యొక్క నాయకులు కానీ ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారనేది ఒకసారి గుర్తు చేసుకోవాలని జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ, మరొక్కసారి జగన్ గుర్తుపెట్టుకో, అదాపాతాళానికి తొక్కింది సరిపోదా నీకు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ విమర్శలు కానీ వస్తే జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిన్ను సహించబోవాలని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ యొక్క మా గోపాలపురం నియోజకవర్గం తీసుకుంటే అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సుఖశాంత సంతోషాలతో ఉన్నారు. అభివృద్ధి పదం అనేది మా గోపాలపురం నియోజకవర్గం తీసుకోండి, గతంలో నీ వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ అభివృద్ధి పనులు కానీ రోడ్లు కానీ లేవు. నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఎటువంటి అర్హత నీకు లేదని మరొక్కసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన.